గుడ్ నైట్ మూవీ చేశారు, అందులో ఆల్సో యువర్ ఎ లవర్, అందులోనూ పెయిన్ తీసుకున్నారు, ఇక్కడ పెయిన్ తీసుకున్నారు, బట్ టూ డిఫరెంట్ కాంట్రాస్ట్ థింగ్స్. సో రెండిట్లో చేయడంలో విచ్ యూ ఫెల్ట్ డిఫికల్ట్ అండ్ ఏది రియలిస్టిక్గా ఉండింది దగ్గరగా? రెండు రియలిస్టిక్కే, కానీ ఇందులో కొంచెం కష్టం అంటే ఇదే. ఎందుకంటే టు బీ ఇన్ దట్ అగ్రెసివ్ మోడ్ ఫర్ 8 continuous hours is really taxing, because I had to force myself to be as a violent, aggressive guy for 8 hours, and after the packup I couldn't come out of it. So I used to get so much of headache for that, and even after completing the film, even after completing the dubbing also, the hangover of the character is still lingering in the mind. So it was really difficult for me. ఎస్కేఎన్ గారు, మొన్న అల్లు ఫ్యాన్స్ అందరి ముందు ఉల్లు సిరీస్ల గురించి మాట్లాడారు కదా, అసలు ఉల్లులో ఏమొస్తాయి ఏంటి అనేది ప్రాపర్గా ఎప్పుడైనా చూసారా? లేదంటే అవి కరెక్ట్గా ఎంచుకోవడానికి రీజన్స్ ఏంటి? బాగా కనెక్ట్ అయ్యారా అలాంటి పాత్రల కోసం? నేను స్టేజ్ ఎక్కే ముందు ఫ్రెండ్ అడిగితే మంచి ఫ్యామిలీ రిలేషన్స్, కుటుంబ బాంధవ్యాల గురించి, వాటి గ్రేట్నెస్ గురించి ఉంటుంది యాప్లో అని చెప్పారండి. కుటుంబ సంబంధాలు కాదు సార్, లైంగిక సంబంధాల గురించి, తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి ఉంటాయి అందులో. డిజైర్స్ కోసం అవన్నీ ఉంటాయి. నాకు తెలియదండి, నాకు ఫైర్ తెలుసు, ఎఫ్ఐఆర్ తెలియదు. అందులో డిజైర్స్ ఉంటాయి సార్. తెలియదండి డిజైర్స్. అందుకే మీరు అలా స్టేట్మెంట్ పాస్ చేయడానికి రీజన్ ఏంటి? ఫ్యూచర్ లో మేము ఉల్లులో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రైమింగ్ బాగుంది, టైమింగ్ బాగుందని వాడాను తప్ప నాకు అలాంటి ముళ్ళు గుచ్చే యాప్స్లోకి వెళ్ళాలని లేదండి. థ్యాంక్ యూ. ఓకే. మారుతి